హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో నేను 15 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను. సో ఏమేం ఫాలో అయ్యాను అనేది ఒక ప్రీవియస్ వీడియో ఒకటి పెట్టాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది నేను వీడియో చేశాను. కాకపోతే చాలా మంది ఏంటంటే నేను ఫుడ్ రిలేటెడ్ నేను ఎలాంటిది ఏమీ చెప్పలేదు. సో ఎందుకు అంటే స్పెషల్గా ఇలా తినండి, ఇది కొనుక్కొచ్చుకొని తినండి, మనీ వేస్ట్ చేసుకోండి అని చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. మన ఇంట్లో ఉన్న థింగ్స్తోనే మనము మనకు ఉన్న వాటితోనే తిని ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. మెయిన్గా నేను ఫాలో అయింది అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. కాకపోతే మాకు కొన్ని ఏదైనా రెసిపీస్ కానీ ఏమైనా చెప్పండి అక్క అనేసి చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను. సో నేను కొన్ని రికార్డ్ చేసుకున్న రెసిపీస్ అనేవి మీతో షేర్ చేస్తాను. అసలు అవి రెసిపీస్ అని కూడా చెప్పలేము, మనం ఇంట్లో ఎవ్రీడే ప్రతి ఒక్కరు తినేవే. కాకపోతే అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో. సో చాలా మంది ఏమంటారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొద్దు, సో దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతసేపు ఫాస్టింగ్ ఉంటే కడుపులో మంటలాగా ఉంటుంది, ఇలాంటివి అంటారు. మనం ఒకటేసారి మొత్తం అన్నీ ఒకటేసారి మానేసి అలా చేస్తే ఒకటేసారి గంటలు గంటలు రోజుల్లాగా ఫాస్టింగ్ ఉంటే అలా జరుగుతుంది. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా ఉండదు. ఫస్ట్ ఇన్ అవర్స్, తర్వాత ఇన్ అవర్స్, తర్వాత ఇన్ అవర్స్ అని ఉంటుంది. దాని గురించి ఫుల్ వీడియో ప్రీవియస్ వీడియోలో పెట్టాను, దాని లింక్ కింద పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు ఎలా చేయాలి అనేది తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అదంతా పక్కన పెడితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 12 hours, 14 hours, 16 hours నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. అది ఆటోమేటిక్గా ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. చాలామంది ఏం చెప్తారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక 3 months చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా గ్యాప్ తీసుకొని మీకు నచ్చినవన్నీ తినేసి మళ్ళీ కావాలన్నప్పుడు ఫాస్టింగ్ చేసుకోండి అని చెప్తారు. కాకపోతే దానికన్నా బెటర్ ఏంటంటే మీరు అదే కంటిన్యూ అయితే ఇంకా బెటర్. ఎందుకు అని అంటే ఆటోమేటిక్గా మనకి ఆకలి అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో బిర్యానీ తినగానే వెంటనే స్వీట్ చూడగానే స్వీట్ తినేస్తారు, ఇంకా కూల్ డ్రింక్ తాగుదామంటే తాగేస్తారు, లేదు వెంటనే వెళ్ళి టీ కాఫీ తాగుదామంటే తాగేస్తారు. సో అవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఫుడ్ తీసుకోవడం అనేది కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. మన బాడీకి ఎంత ఫుడ్ కావాలి ఎంత అనేది మనకు ఆటోమేటిక్గా బాడీ మనకి అలవాటు చేసేస్తుంది అనమాట. ఓకే సరిపోతుంది చాలు అనేది మన బ్రెయిన్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఓకే సో చాలు ఇంతే. సో ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అదంతా పక్కన పెడితే బ్రేక్ఫాస్ట్ కింద నేను ఎక్కువగా ఏంటంటే కార్బ్స్ ఉన్నవి, రైస్ రిలేటెడ్ ఉన్నవి ఏవి కూడా ఎక్కువ తినలేదు. మెయిన్గా అంటే ఇప్పుడు దోశ ఉందనుకోండి, దోశలో మనం బియ్యం ఎక్కువ వేస్తాము, మినపప్పు కొద్దిగా వేస్తాం, దోశలు వేసేస్తాం. కాకపోతే నేను బ్రేక్ఫాస్ట్ కింద దోశ తింటాను. కాకపోతే అందులో రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. సో రైస్ కొద్దిగా మనం పెసరట్టు అంటాం కదా, పెసరట్టే కాకపోతే చిల్లా. సో పెసరట్టే కానీ ఏమంటారు దాన్ని ఎక్కువ పులియబెట్టినవి కాకుండా అప్పుడే మిక్సీ పట్టుకొని ఇన్స్టెంట్గా దోశ వేసుకునేవి, వాటిని చిల్లా అంటారు. సో అలా చిల్లా లాగా చేసుకొని తినేదాన్ని. ఎక్కువ పులిసినవి కూడా ఎక్కువ తినొద్దు, ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ కింద ఎక్కువ కార్బ్స్, మళ్ళీ అందులో బియ్యం, రైస్, అన్నం రిలేటెడ్ కార్బ్స్ ఎక్కువ ఉన్న రిలేటెడ్ ఏవి కూడా అటుకులు, ఈ పోహ ఇలాంటివి ఏవి కూడా ఎక్కువ తినకపోయేదాన్ని. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినేది దోశే, కాకపోతే బియ్యం తక్కువ. సో పెసర్లు, మినుములు, కందులు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని దోశ వేసుకొని తినేదాన్ని. సో దీనివల్ల మనకి ప్రోటీన్, బాడీకి ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది, కార్బ్స్ తక్కువ అవుతాయి. అండ్ లంచ్కి వస్తే లంచ్లో పక్కా రైస్ తీసుకునేదాన్ని. కాకపోతే అప్పుడు ఇంత రైస్ తిని కర్రీ కొంచెం తినేదాన్ని, అంతే క్లోజ్ చేసేదాన్ని లంచ్. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశానో, కొంతమందిని ఫాలో అయ్యి వీడియోస్ చూశానో, సో రైస్ క్వాంటిటీ కొద్దిగా, కర్రీ క్వాంటిటీ ఎక్కువ,
అండ్ ఒక సలాడ్ లాంటిది, ఆనియన్, కీరా, క్యారెట్ ఇవన్నీ కలిపిన సలాడ్ లాంటిది, ఒక బాయిల్డ్ ఎగ్, ఇలాంటివి. అంటే ఇందులో కూడా మనకి ప్రోటీన్ ఇవి ఎక్కువ ఉండేలాగా, కార్బ్స్ తక్కువ. కార్బ్స్ అంటే ఏముండదండి, ఎక్కువగా కార్బ్స్ అంటే మనం రైసే అని అనుకోవాలి. మనం తినేది కార్బ్స్ కింద ఎక్కువ రైస్. ఇది కాబట్టి మనం కార్బ్స్ అంటే రైస్ కిందనే ఎక్కువ కౌంట్ చేసుకోవాలి. కాబట్టి రైస్ క్వాంటిటీ తక్కువ చేసుకోవాలి. కర్రీ, ఏ కర్రీ అయితే తింటామో ఆ కర్రీ క్వాంటిటీ ఎక్కువ. ఒక బాయిల్డ్ ఎగ్, కొద్దిగా సలాడ్, కుదిరితే కొద్దిగా లస్సీ కానీ పెరుగు కానీ, మనకి గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఎక్కువ తీసుకుంటా లంచ్కి. అంతే, ఏం లేదు స్పెషల్గా మనీ పెట్టి స్పెషల్గా. చాలామంది వేరే వేరేవన్నీ కొనుక్కొచ్చుకుంటారు, అవకాడో అని, బ్రాకలీ అని, అవన్నీ అవసరం లేదు. మనకున్న వాటితోనే మనము సింపుల్గా డైట్ అనేది చేసుకోవచ్చు. ఇదే లంచ్. కాకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా మ్యాక్సిమం. ప్రోటీన్ అంటే ఏముండదు, చికెన్ కానీ మనకి పప్పు దినుసులు, ఎగ్, ఫిష్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది బాడీకి. ప్రోటీన్ ఎక్కువ తిని కార్బ్స్ తక్కువ తింటే, రైస్ ఇవి తక్కువ తింటే మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతాం. అంతే, సింపుల్. దాని గురించి పెద్దగా మీరు వీడియోస్ చూసి చూసి, అందరు వీడియోస్ చూసి వీళ్ళు ఒకరు చెప్పారు వాళ్ళు ఒకరు చెప్పారని ఎక్కువగా ఆలోచించకండి. రైస్ తక్కువ చేయాలి అంతే. మీ ఫాస్టింగ్లో మీరు తినే ఫుడ్లో రైస్ తక్కువ చేస్తే చాలు. వెజిటబుల్స్ కానీ మనం తినే మీట్, ప్రోటీన్ కానీ ఎక్కువగా తింటే మనము వెయిట్ లాస్ అవుతాము. ఇదే నా లంచ్. కొన్ని చూపిస్తాను లంచ్ రెసిపీస్ బ్యాక్గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ కూడా అంతే. కాకపోతే నేను డిన్నర్లో ఎక్కువ తిన్నది ఏంటంటే వెయిట్ లాస్ టైంలో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైంలో, సో రోటీ ఎక్కువ తిన్నాను. జొన్న రొట్టె లేకపోతే నార్మల్ చపాతి విత్ కర్రీ క్వాంటిటీ ఎక్కువ. 2 రోటీ తింటే ఇంత కర్రీ తినేదాన్ని. సో కర్రీ క్వాంటిటీ ఎక్కువ. రైస్ కూడా తినొచ్చు. సో 8 కన్నా ముందే తింటాం కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 8 లోపే తినేస్తాం, 8 వరకు తినేస్తాం కాబట్టి రైస్ తిన్నా పర్లేదు. రైస్ తక్కువ తిని కర్రీ ఎక్కువ తినాలి. సలాడ్ అట్లా వేరే వేరేవి ఎక్కువ యాడ్ చేసుకొని తినేయటమే. సింపుల్, ఎక్కువ ఏమి ఉండదు. సో మీకు మెయిన్ వెయిట్ లాస్లో మీరు మెయిన్ చేయాల్సింది ఒకటి, రైస్ తక్కువ తినాలి. షుగర్ అసలు తీసుకోవద్దు మ్యాక్సిమం. షుగర్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. టీ, కాఫీలు ఇవన్నీ, మీరు టీ, కాఫీ తాగాలన్నా తాగండి, కాకపోతే షుగర్ లెస్ తాగండి బెటర్. ఎందుకంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. సో షుగర్స్, రైస్ అనేది మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో మీ వెయిట్ లాస్లో 50 to 60, 70% వాటితోనే మీరు వెయిట్ లాస్ అయిపోతారు. సో రెసిపీస్ కొన్ని పక్కన యాడ్ చేస్తాను. అండ్ డీటాక్సిఫైడ్ డ్రింక్స్ అని అంటున్నారు. నేను స్పెషల్గా ఈ గ్రీన్ టీ ఇలాంటివి ఏమి ఫాలో అవ్వను. కాకపోతే మనము ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం కోసం చికెన్ ఇవి ఎక్కువ తింటాం కదా, ఎగ్స్, చికెన్, బాడీ హీట్ అవుతుందన్న ఉద్దేశంతో సో షర్బత్ అంటాం కదా, నిమ్మకాయ రసం షర్బత్. కాకపోతే షుగర్ వేసుకోకుండా ఆ షర్బత్లో సాల్ట్ వేసుకుంటా అంతే. సో డీటాక్సిఫైడ్ డ్రింక్. సో ఇది ఎవ్రీ మార్నింగ్ అయినా హాట్ వాటర్లో వేసుకొని తాగొచ్చు. హాట్ వాటర్లో వేసుకుంటే సాల్ట్ అవసరం లేదు. లంచ్ టైంలో అలా అయితే సాల్ట్ వేసుకుంటే కొద్దిగా మనకు ఒక కూల్ డ్రింక్ తాగిన ఫీల్ ఉంటుంది. సో ఇవే ఎక్కువ. సో సబ్జా వాటర్ కానీ, సో ఇవి ఎక్కువ తాగేదాన్ని బాడీ హీట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ మనకి బాడీ డీటాక్సిఫై అవుతుంది అంతే. సో ఇవే అన్నమాట, సింపుల్ ఈజీగా. నేను వెయిట్ లాస్ ఆల్మోస్ట్ 15 kgs తగ్గాను. సో 15 kgs అంటే 1 monthలో తగ్గాను కాదు, ఒక 5 to 6 months టైం పట్టింది 15 kgs తగ్గడానికి. సో ఇంతే, సింపుల్గా ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి. ఎక్కువగా చూసి అవకాడోలు, బ్రాకలీలు, సో లెట్యూస్లు, లేకపోతే పర్పుల్ క్యాబేజ్లు, కాస్ట్లీవన్నీ కొనుక్కొచ్చుకొని ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకండి. మీరు రెగ్యులర్గా తినే కూరగాయలు, వెజిటేబుల్స్, ఈ క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్ ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఏబీసీ డ్రింక్ అంటారు, అది కూడా అవసరమైతే తాగండి, లేకపోతే లేదు. అండ్ ఎక్కువ జ్యూసులు తాగకండి, షుగర్ మిక్స్డ్ జ్యూసులు అస్సలే తాగొద్దు వెయిట్ లాస్లో. సో సింపుల్గా ఈజీగా ఈ కొంచెం చిన్న చిన్న డైట్స్ ఫాస్టింగ్ వల్ల, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఆల్మోస్ట్ 15 kgs తగ్గాను. సో పిక్స్ అనేవి పక్కన పెడతాను చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.